సిద్దిపేటలో పోలింగ్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందజేస్తారు. రంగాచారి, పోలింగ్ ఎలా జరిగింది, ఎంత శాతం ఓటింగ్ నమోదైంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, కొద్దిసేపటి క్రితమే ఈ రెండో విడత గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఇంకా లైన్ లో ఉన్నవాళ్ళు, అంటే అప్పటికే పోలింగ్ కేంద్రాల లోపలికి వచ్చి లైన్ లో నిలబడి ఉన్న వాళ్లకు కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఓటు వేయడానికి అధికారులు అనుమతిస్తున్న విషయం తెలిసింది. అందులో భాగంగా ఇంకా కొన్ని గ్రామాల్లో, అంటే మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇంకా కొన్ని చోట్ల క్యూలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఇది ఈ రోజు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే పోలింగ్ ప్రక్రియ కొంత మందకోడిగా ప్రారంభమైంది. కానీ ఉదయం 9:30, 10 గంటల తర్వాత కొంత పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వేరే గ్రామాల నుంచి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళంతా కూడా కొంత ఆలస్యంగా వచ్చి ఓటు వేస్తున్న నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో ఇంకా క్యూ లైన్లు కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళకు ఓటు వేయడానికి అధికారులు అనుమతిస్తూ ఉన్నారు. ఎవరైతే 1 గంట లోపల ఆవరణ లోపలికి, గేట్ లోపలికి వచ్చి ఉంటారో వాళ్లకు ఓటు వేయడానికి మాత్రం అధికారులు అనుమతిస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో క్యూలు కొనసాగుతున్నాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో, అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ఈ 3 జిల్లాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే ముగిసిందని చెప్పవచ్చు. అక్కడక్కడ చెదురుముదురు చిన్న చిన్న ఘటనలు మినగా పెద్దగా చెప్పుకోదగ్గ గొడవలు కానీ ఘర్షణలు కానీ జరిగినట్టుగా మనకైతే ఇప్పటి వరకు రిపోర్ట్ లేదు. చాలా గ్రామాల్లో, అంటే చాలా ముఖ్యమైన నాయకులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ దుబ్బాకలో ఎమ్మెల్యే తన స్వగ్రామమైనటువంటి పోతారం గ్రామంలో భార్య మంజులతో కలిసి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆ గ్రామంలో ఇప్పటికే సర్పంచ్ కు సంబంధించిన ఏకగ్రీవం అయిపోయినప్పటికీ వార్డు మెంబర్లకు సంబంధించిన ఇంకా ఓటింగ్ కొనసాగుతుంది. వార్డు మెంబర్లకు ఓటు వేసే క్రమంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు భార్య మంజులతో కలిసి. ఇక అక్కడ జరాసంఘంలో అక్కడ ఎమ్మెల్యే మాణిక్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు ఇటు ఆందోళన నియోజకవర్గంలోని పోతులబొగడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అక్కడ తన ఓటు హక్కుని వినియోగించుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తానికి ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలంతా కూడా తమ తమ స్వగ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా కలిసి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు దాదాపు 60 నుంచి 70% వరకు పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం ఉంది. 12 గంటల వరకే దాదాపు 60-65%, చాలా ప్రాంతాల్లో 60-65% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు అందించినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. అయితే ఇంకా మనకు పూర్తి స్థాయిలో 1 గంట వరకు ఎంత పోలింగ్ అయిందనే విషయం ఇంకా మనకు అధికారికంగా కొద్దిసేపట్లో వెలువడబోతుంది. అధికారులు దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకా క్యూ లైన్లలో కొంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా కొంత సమయం కొన్ని కేంద్రాలకు సంబంధించి, మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్ని ఇంకా పూర్తి స్థాయిలో శాతాలు వెలువడడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే 2 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈలోగా వీళ్ళంతా కూడా వాటిని పోలింగ్ కు సంబంధించిన ప్రక్రియను, అంటే వాటిని తీసి వాటిని పక్కకు పెట్టిన తర్వాత 2 గంటలకు వాళ్ళు మధ్యాహ్నం 1 గంట సేపు వాళ్ళు లంచ్ చేసిన తర్వాత వాళ్ళు ఓటు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. 2 లేదా 2:30 మధ్యలో చాలా గ్రామాల్లో కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్ మాత్రం కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 3,000, 4,000 ఓట్లు ఉన్నటువంటి ప్రాంతంలో కొంత ఆలస్యంగా తమ రిజల్ట్ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక 1000-1,500 ఇట్లా ఉన్నటువంటి చిన్న గ్రామాలు, ఆ తర్వాత తండాలు, మధ్య గ్రామాలు ఏవైతే ఉంటాయో, ఆమ్లెట్ గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామ పంచాయతీల్లో మాత్రం త్వరగానే రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2-3 గంటల్లోగానే అది ఆ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మిగతా దాదాపు 7, 8, 9 వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు రెండో విడతకు సంబంధించి అటు జహీరాబాద్, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళన తదితర ప్రాంతాలకు సంబంధించిన ఏరియాలో, మండలాల్లో ఈ రోజు పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. అట్లాగే మెదక్ జిల్లాలో కూడా పలు మండలాల్లో, అటు పాపనపేట కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, ఇక్కడ కౌంటింగ్ పోలింగ్ కు సంబంధించిన ప్రక్రియ కొనసాగింది. ఇటు మరీ ముఖ్యంగా నర్సాపూర్ ఏరియాకు సంబంధించి కూడా కొంత భాగంలో ఈ రోజు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇక సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గము, అట్లాగే దుబ్బాక నియోజకవర్గంలోని 4 మండలాలు,
అటు హుస్నాబాద్ లోని కొంత భాగము, ఇటు చేరియాల ప్రాంతంలోని కొంత భాగంలో ఈ రోజు ఓటింగ్ జరుగుతూ ఉన్నది. మొత్తంగా ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా ఈ రోజు ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు, ప్రశాంతంగానే కొనసాగిందని చెప్పవచ్చు. అది అధికారులు తీసుకున్నటువంటి కట్టుదిట్టమైన చర్యలు ఒకవైపు ఉంటే, పోలీసులు కూడా చాలా రైట్. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద వాళ్ళు మోహరించి ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే కొనసాగాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.